పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబాసుగా జరిగింది. కమిషనర్ నోరు జారి తిట్టడంపై కౌన్సిలర్లంతా కమిషనర్పై వాగ్వివాదానికి దిగారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన జరిగింది. వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కమిషనర్ కనకరావు, సిబ్బంది హాజరయ్యారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా సభ్యులు, అధికారులు, సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం డ్రైవర్స్ కాలనీ, మెహర్ నగర్ వార్డుల హద్దులను తెలియజేయాలని కౌన్సిలర్ బోనాసుల శివ కమిషనర్ను అడిగారు. అనంతరం బైపాస్ రోడ్డు వెంట జరుగుతున్న అక్రమ కట్టడాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని అల్లవరపు నగేష్, బోనుదేవ, సామరవతు లలిత, పెద్దపాటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలో చేయని పనులను చేసినట్లుగా బిల్లులు చూపించడం, కౌన్సిల్ సభ్యులను అగౌరవపరచడం వంటి పనులు చేసిన ఒక కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టమని కౌన్సిల్ సభ్యులంతా గత సమావేశంలో తీర్మానం చేసినా ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని కౌన్సిలర్ బోనుదేవ కమిషనర్ను ప్రశ్నించారు. కమిషనర్ సమాధానమిస్తూ మధ్యలో నోరు జారి తిట్టడంతో సభ్యులంతా ఒక్కసారిగా కంగుతున్నారు. తననే తిట్టారంటూ బోనుదేవ కమిషనర్పై మండిపడ్డారు. మిగతా సభ్యులు కూడా కమిషనర్పై మాటలతో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ తనకిచ్చిన హక్కును కాలరాశారని, ఇకపై ఏం సమావేశంలోనూ తాను మాట్లాడనని బోనుదేవ అన్నారు. మొత్తంగా 55 అంశాలతో కూడిన అతిపెద్ద ఎజెండాలో 4-5 అంశాలు మినహా మిగిలినవన్నీ సభ్యులు ఆమోదం పొందాయి. ఇచ్చింది కూడా 5 లక్షలు నేను తీసుకోలేదు. నేను చాలా సాంఘిక కార్యక్రమాలన్నీ కూడా దైవిక చేస్తున్నాను. నేను 5 లక్షల రూపాయలు అవినీతికి నేను పాల్పడలేదు. నేను వర్క్ చేశానని అతను ఏదైతే అగ్రిమెంట్కి నిబంధనల ప్రకారం కంక్లూడ్ అయ్యారో ఆ ఏరియాలో పని చేయలేదని ఎస్సీ గారు కలెక్టర్ గారు నియమించిన దాని మీద ఎస్సీ గారు రిపోర్ట్ ఇచ్చారు. అది నిర్ధారణ అయింది. వర్క్ జరగలేదని పూర్తిగా నిర్ధారణ అయింది. అతను ఇచ్చిన ఫోటోలు ఎక్కడుందంటే ఇంకొక కాంట్రాక్టర్ చేసిన ఫోటోలు పెట్టి ఆ రికార్డును వెరిఫై చేసి నిన్నంతా వెరిఫై చేస్తే అది ఇంకొక కాంట్రాక్టర్ ఉంది, ఇంకొక టెండర్ పిలుచున్నారు. మాకిచ్చే హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల ప్రకారంగా మేము మాట్లాడడానికి వచ్చాం. మేము మాట్లాడినాం, ప్రతి ఒక్కరికి ఉంది అధికారులు. అంతేకాదు ఆమె ఉండాలంటే ఏ ఒక్క సమాధానం చెప్పాల్సిందే పర్లేదు అని చెప్పి మళ్ళీ నేను ఇంకోటి అంటాను.